కల్వకుంట్ల కుటుంబానికి ఎంత ద్వేషమో పదే పదే మళ్ళీ మళ్ళీ మనకు అర్థమవుతా ఉంది. గతంలో కేసీఆర్ గారిని గెలిపించినందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ ఒక్క ఇండస్ట్రీ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ పూర్తి చేయలే. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు అనుమతులు వచ్చినాయి, స్టార్ట్ అయింది. దాన్ని కిరికిరి చేసి భూసేకరణ జరపకుండా, నిధులు కేటాయించకుండా, ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చి ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకుండా మధ్యలో నిలిపేసింది. గతంలో మొదలైన ప్రాజెక్టు పూర్తి చేయకుండా అన్నింటినీ కూడా మధ్యలో ఆపేది. అదే ఉత్తర తెలంగాణ జిల్లాలో కనీసం ఒక్క పూట కూడా తిననీకే అర్హత లేనట్టుగా కేటీఆర్ అనేటోడు రాక్షసంగా మా మహబూబ్ నగర్ ప్రజల మీద పడ్డాడు. ఈరోజు జడ్చర్లలో ఆ రోజు మీ అందరికీ తెలుసు, పోలేపల్లి ఎస్సీజెడ్ ఈ రోజు ఏదైతుందో ఆ రోజు ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది. నేనే ఇక్కడ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని, మహాకూటమి తరఫున సిపిఐ నాయకులను, సిపిఎం నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, అనేక ప్రజా సంఘాలను కూడా జమ చేసి పోలేపల్లి చర్చిలో మీటింగ్ పెట్టించిన. అక్కడ కంపెన్సేషన్ మాకు రావాలే, మీరు ఇచ్చే కంపెన్సేషన్ చాలా తక్కువ ఉంది అని చెప్పి ప్రజల తరఫున కొట్లాడిన తప్ప ఎక్కడ కూడా అధికారుల మీద కానీ లేకుంటే వచ్చే ఇండస్ట్రీస్ రావద్దని కానీ ఏ రోజు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించలే. ఆ రోజు మేము మా రైతులను కాపాడుకోవాలి, వాళ్ళకు బెస్ట్ R&R ప్యాకేజీలు ఇచ్చుకోవాలి, ఆ రైతు బిడ్డలు భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఆ సెజ్లో ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఒక పాజిటివ్ దృక్పథంతో ఆ రోజు ఇక్కడ ఈ జిల్లా నాయకులం అందరం కూడా ఏ పార్టీ అయినా సరే కలిసిమెలిసి ఈరోజు ఆ జడ్చర్ల సెజ్ కోసం మేమందరం కూడా ప్రయత్నం చేసినాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆ రోజు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా కూడా ప్రజల కోసం మేము కొట్లాడినాం తప్ప అధికారుల మీద దాడులు చేయడమో లేదా ఉపాధి కల్పనకు అడ్డంకిగా మేము ఏ రోజు కూడా చేయలే. ఈరోజు జడ్చర్లలో ఆ సెజ్ ఏర్పాటు అయినందుకు 30,000 మందికి ఈరోజు ఉపాధి దొరుకుతుంది. అక్కడ ఈ ప్రాంత స్వరూపమే మారుతూ ఉంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు ఇప్పుడు అక్కడ జడ్చర్ల సెజ్లో ఉన్నాయి, ఇంకా అనేకం రాబోతా ఉన్నాయి. ఈరోజు హెట్రో డ్రగ్స్ అయితేనేమి, అరబిందో ఫార్మా అయితేనేమి, ఇంకా అనేక మల్టీనేషనల్ కంపెనీలు ఈరోజు జడ్చర్లలో వాళ్ళ ఫ్యాక్టరీస్ పెట్టి ఉపాధి అవకాశాలు మన మహబూబ్ నగర్ బిడ్డలకు ఇస్తా ఉన్నారు. అలాగే మళ్ళా కొడంగల్ ప్రాంతం, నారాయణపేట ప్రాంతం కూడా విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలే. ఆ పశ్చిమ మహబూబ్ నగర్ ఎడారిగా ఉన్నది, వలసలు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధారం చూపాలి అని చెప్పి తొందరగా అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు, టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన బిడ్డలకు కొలువులు ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉంటే ఎంత దారుణంగా కుట్ర చేసినవయ్యా కేటీఆర్ నువ్వు. ఫోన్లలో మాట్లాడి మీ గూండాలుగా ఉన్న మీ నాయకులను ముందుకు పెట్టి అధికారుల మీద దాడులు చేపించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు మహబూబ్ నగర్లో అభివృద్ధిని ఆపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పూర్తిగా బట్టబయలు అయిపోయింది నీ కుట్ర. తగిన శాస్తి చేసిరు మీకు. పోయినసారి 14లో 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలిపించింది. మరి ఈ మహబూబ్ నగర్ ప్రజలకు ఉన్న మీ మహబూబ్ నగర్ మట్టి రుణం మా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ తీర్చుకోవద్దా? నువ్వు ఎన్ని ఆటంకాలన్నా సృష్టించు, ఎన్ని కలబొలి మాటలన్నా చెప్పుకో, ఖచ్చితంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాను నీ కరీంనగర్ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. లక్షలాది మంది మా బిడ్డలకు
ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతాము. అలాగే ఎక్కడైనా భూములు కోల్పోయిన రైతులు ఉంటే వాళ్లకు బ్రహ్మాండమైన కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో అవన్నీ కూడా చేసి ఈ జిల్లాను నిలబెడతాం, ఈ జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేస్తాం. నువ్వు ఎన్ని రాక్షస క్రీడలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని కూడా తిప్పి కొడతాం. ఖబర్దార్ కేటీఆర్, మీకు విధ్వంసం తెలుసు, మీకు పచ్చగా ఉన్నదాన్ని కాల్చేయడం తెలుసు. ఎవరైనా సంతోషంగా ఉంటే ఆ కళ్ళల్లో సంతోషంగా ఉంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, మీ కడుపులు రగిలిపోతూ ఉంటాయి. అట్లనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంటే మీకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎప్పటికీ మహబూబ్ నగర్ వలసల జిల్లాగా ఉండాలి, ఎప్పటికీ మహబూబ్ నగర్ వెనకబడిపోవాలి, మహబూబ్ నగర్ ఒక ఆట వస్తువుగా మాత్రమే ఉండాలి. మీరు దాన్ని చూపించి వేల లక్షల కోట్ల రూపాయల సొమ్ము చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు నిజమైన అభివృద్ధి వస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఇదే నేను మా జిల్లా ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఎప్పుడో పాలమూరు